మహాపరిశుద్ధుడు మా గొప్ప దేవ, అల్ఫా మీదైన తండ్రి, ఆది అంతమైన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మేము యోగ్యులమని, అర్హులమని, మంచివారమని, పరిశుద్ధులమని, నీతిమంతులమని కానే కాదు ప్రభా. కేవలం మీ కృపా దయ కనికరం బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్ను పొడిగిస్తూ మమ్మల్ని ప్రభా కాపాడుతూ, కంటికి రెప్పలా కాపాడుతూ, మీ రెక్కల క్రింద మాకు ఆశ్రమిస్తూ నడిపిస్తూ వస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీ అవసరాలు చెప్పబడిన సాక్ష్యమును బట్టి స్తోత్రాలు. నువ్వు ప్రార్థన వినే దేవుడు ప్రభా. నేను పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు. ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. దేవా, నాకు ప్రార్థనలు విని దేవా, నేను మరి వారి బంధువులను కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హెచ్చించినందుకు వందనాలు ప్రభా. కుట్ర పడినటువంటి వ్యక్తి దేవా, లీవ్ పెట్టి పారిపోయేటట్టు చేశావు ప్రభా. ఆ యొక్క పదవిని మీ దాసురాలకు అనుగ్రహించావు దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, స్తుతులు అర్పిస్తున్నాను. నువ్వు అద్భుతకరుడు, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభా, నీకు స్తోత్రాలు. నేను మరి లాస్ట్ క్లాస్లో చెప్పబడిన సమరీని బట్టి కూడా మీకు స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను దేవా. ఇదిగో తల్లి సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆశతో, ఆసక్తితో ఉదయ కాలంలో ప్రభా మీ స్వరం వినడానికి వచ్చి ఉన్నాం ప్రభా. దేవా, యేసయ్యా, మాతో మాట్లాడవా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచవా, మమ్మల్ని బలపరచవా, మమ్మల్ని నూతనపరచవా, మమ్మల్ని ఆశీర్వదించవా ప్రభా. మమ్మల్ని పురికొల్పమని వేడుకొంచున్నాను, మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాను. మీకు వందనాలు. అపాత్రుడును, అయోగ్యుడును, అల్పుడును, ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను మీ శిలువ చాటును మరుగుపరచుకునండి. నైనా మీరు మాట్లాడండి దేవా. మీ మాటలను నా నోట, నా హృదయంలో ఉంచండి. నేను కాదు ప్రభా, మీరే కనబడాలి ప్రభా. క్రీస్తు కనబడాలి, క్రీస్తుకి మహిమ రావాలి. సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా. మీ వాక్యాలను బోధించుటకు యోగ్యత లేని వాడిని అయినా ప్రేమించావు. నా కుమారుడు అన్నావు, పరిచర్య చేయమన్నావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనేమైనాను మీ కృపను బట్టి ప్రభా. దుమ్ముదూలు వంటి వాడును, గడ్డి పువ్వు వంటి వాడును, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడినైనా నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు స్తుతులు. గడిచిన దినాల్లో థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న నన్ను దేవాన్ని తాకి ముట్టి స్వస్థపరిచి ఈ దినమున దేవా మీ వాక్యమును పంచుకోవడానికై నాకు ఇచ్చిన శక్తిని, బలమును, ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడని మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుచున్నాను. మంచి ఆన్లైన్ కనెక్టివిటీని మాకు దయచేయమని వేడుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. స్లైడ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయన్న. ఓకే, చేంజ్ ద డేట్ ఆల్సో. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. లాస్ట్ క్లాస్లో మనము రూతు పరిచయాన్ని చూసుకున్నాం, రూతు గ్రంథం యొక్క పరిచయాన్ని. ఈ దినమున రూతు యొక్క విశ్వాసాన్ని మనం చూసుకుంటాం. సో పాత నిబంధన గ్రంథాన్ని మనం క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి 5 భాగాలు విభజించుకున్నామని మనం చూసుకున్నాం. మొదటి ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, రెండవది చరిత్ర 12 గ్రంథాలు, మూడవది జ్ఞానమును గురించి 5 గ్రంథాలు ఉన్నాయి. మేజర్ ప్రాఫిట్స్ 5, మైనర్ ప్రాఫిట్స్ 12. సో ధర్మశాస్త్రం అనగా పంచకాండాలు, మొదటి 5 గ్రంథాలు. ఇది మనం పూర్తి చేసుకున్నాం. ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. సో ఆది కాండము ఇజ్రాయేల్ జాతిగా పుట్టింది.
తర్వాత దేవుడు ఆ జాతిని ఏర్పరచుకున్నాడు. విమోచన క్రియను ఎక్సోడస్లో ప్రారంభించాడు. తర్వాత లెవిటికస్లో, లేవి కాండంలో దేవునికి దగ్గరగా ఇజ్రాయేల్ ప్రజలు వచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పరిచి అక్కడ బలులు అర్పించడం ప్రారంభించారు. సంఖ్యాకాండంలో గొప్ప జాతిగా గుర్తింపు పొందింది. ఇజ్రాయెల్ గొప్ప జాతిగా గుర్తింపు పొందింది. ద్వితీయోపదేశ కాండంలో వారు కణాల్లోని ప్రవేశించే ముందు దేవుని యొద్ద నుండి మరొకసారి రెండవసారి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. సో రామచంద్ర చెప్పినట్లుగా ఈ యొక్క రూత్ గ్రంథము ఇది చరిత్రలోకి వస్తుంది. వరుస క్రమంలో 8వ పుస్తకము, తర్వాత చరిత్ర నందు 3వ పుస్తకము. అధ్యాయాలు 4 ఉన్నాయి, వచనములు 85 ఉన్నాయి. సమూయేలు రచించినట్లుగా మనం చూసుకుంటాం. సో ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు రూతు, నయోమి, బోయజు. ముఖ్యమైనటువంటి ప్రదేశములు మోయాబు, బెత్లెహేము, 2 పట్టణములు. సో ముఖ్య వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 16వ వచనం, మొదటి అధ్యాయము 16వ వచనం. మీ బైబిల్ తెరచి అందరూ ఈ యొక్క వాక్యమును చదవవలసిందిగా కోరుచున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఈ గ్రంథం అంతటికి ముఖ్య వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు తన అత్త అయినటువంటి నయోమిని హత్తుకున్నది. తర్వాత ఆమెతో తాను సంయుక్తపరచుకున్నది. ఈ విషయాన్ని మనం డీటెయిల్గా చూసుకుంటాం. రూతు గ్రంథాన్ని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి భాగము రూతు యొక్క విశ్వాసము, రెండవ భాగంలో మరి రూతు యొక్క దీనత్వము, కష్టపడి పనిచేసేటువంటి స్వభావము. ఆ తర్వాత 3వ భాగంలో రూతు దేవుని చిత్తం వరకు వేచి చూసింది. ఆ విషయాన్ని చూసుకుంటాం. 4వ భాగంలో రూతును దేవుడు బోయజ్ ద్వారా విమోచించారు. రూతు ఒక సద్గుణ స్త్రీ. ఆమెకు ఒక బంధు విమోచకుడు ఉన్నాడు, ఆయన పేరు బోయజు. బోయజు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. సో రామచంద్ర షేర్ చేసినట్లుగా ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే ఏడ్పు దుఃఖంతో ప్రారంభమై ఆనందము, శాంతి, సంతోషముతో ఈ యొక్క గ్రంథం ముగించబడుతుంది. ఇది కేవలము దేవుడు చేసినటువంటి విమోచన కార్యం ద్వారా ఇది సాధ్యమైనది. విశ్వాస జీవితం కూడా ఇంతే. ఒకప్పుడు మనం లోకంలో, శరీరాశిలో, నేత్రాశిలో, జీవిత డంబంలో ఉండి లోకములో దుఃఖము, ఏడ్పు వాటితో మనం నిండి ఉన్నాం. అలాంటి మనలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన రక్షించి, ఆయన రక్తంలో కడిగి మనల్ని విమోచించి, ఆయన మన కొరకు వెళ్ళ చెల్లించి మనకు నిత్య ఆనందంలో శాంతిని, సమాధానాన్ని, ఒక గొప్ప నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించారు. దీని గురించి మనం 8వ గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. వీపింగ్ ఓన్లీ లాస్ట్ ఫర్ ది నైట్, బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే అవి మంచు వల్ల దేవుడు తొలగిస్తూ వేస్తాడు. రాత్రి దుఃఖం కలిగను, ఉదయం ఆనందమును, సంతోషమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు, మనలను మర్చిపోయే దేవుడు కాదు, మనలను చేయి విడిచే దేవుడు కాదు. ద మూమెంట్ when we cry unto God, when we pray to God in faith, our God is the God of mercy and grace. ఆయన ప్రేమ, దయ, కృప, కనికరము కలిగిన దేవుడు. మన న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో మార్లు తప్పిపోయారు, లెక్కలేని మార్లు తప్పిపోయారు, పాపం చేశారు, విగ్రహారాధన చేశారు, తిరుగుబాటు చేశారు. అయినా వారు పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు వారిని క్షమించాడు. అందుకని దేవుడు కరుణా సంపన్నుడని మనం వాక్యంలో చూసుకుంటాం. తర్వాత ముగ్గురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు గ్రంథంలో ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తి రూతు. రూతును ఒక విశ్వాసిగా మనం పోల్చుకొనవచ్చు. అన్యజనురాలు, మోయాబీయురాలు. మోయాబీయులకు ఇజ్రాయేలుకు సాంగత్యం ఉండదు. అయితే నయోమి కుమారుడైనటువంటి కిల్యోను ఆమె వివాహం చేసుకున్నది. సో ఆ విధంగా యూదుల కుటుంబంలోనికి వచ్చింది. నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. బోయాజు బంధు విమోచకుడు, యేసుక్రీస్తుకు ముందు గుర్తు.
యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉండి రూతును ఆయన విమోచించాడు, బంధు విమోచకుడుగా ఉన్నాడు. సో ఈ యొక్క క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకు నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందో చెప్పగలరా? ఎనిబడి? నయోమి రూతును నడిపిస్తున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో నయోమి భక్తిపరురాలు. నయోమి దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తి. ఆవిడ రూతును దైవ చిత్తానుసారంగా తను నడిపిస్తున్నది. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణ పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. ది గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు us. సో దిస్ హోలీ స్పిరిట్ always leads us and guides us in the right direction. When we commit mistake, when we fall into sin, the Holy Spirit warns you. Holy Spirit reminds you, my brother, my sister, you have done a mistake. It is a sin before God. Repent and turn to God. Either Holy Spirit will speak to our inner conscience, or the Holy Spirit speak to us through His word. Holy Spirit speak to us through God's servants, or when we gather for Bible studies. So in one or other way, Holy Spirit always leads us in right direction. Holy Spirit teaches us how we are moving. మనము తప్పు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా, సరైన మార్గంలో వెళుతున్నామా లేదా అని మన ఆత్మను ఎప్పుడు కూడా నొప్పిస్తూ ఉంటుంది. సరైనటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు మనకు సంతోషం, ఆనందం అనుగ్రహిస్తుంది. సరైన మార్గంలో మనం లేనప్పుడు, మన హృదయం పాపంతో నిండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పిస్తాడు. ఇదిగో ఈ పాపం నీ హృదయంలో ఉన్నది, సరి చేసుకొని అంటారు. అలాగనే నయోమి రూతును, అన్ని జనురాలైనటువంటి మోయాబీయులైనటువంటి రూతును బోయాజు యొద్దకు దైవ చిత్తానుసారంగా నడిపిస్తున్నది. ఇది దైవ కార్యము. బోయాజు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. ఆయన బంధు విమోచకుడుగా ఉండి రూతును విమోచించాడు. ఇందులో 7 పేర్లు మనకు కనబడతాయి. వారి యొక్క పేర్లకు అర్థాలు తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఎలీమెలెకు కుటుంబ యజమాని, యూదా వంశంలోకి చెందినవాడు. ఆ మాటకు అర్థము నా దేవుడు రాజు అని. అతని భార్య నయోమి అనే మాటకు అర్థము మధురము. పెద్ద కుమారుడు మహలోన్ అనగా జబ్బు పడినటువంటి వ్యక్తి, జబ్బు కలిగినటువంటి వ్యక్తి. రెండవ కుమారుడు కిల్యోన్ అనగా ఫ్రైల్, బలహీనమైన వాడు. పెద్ద కోడలు ఓర్ప అంటే వెనక్కు తిరిగి వెళ్ళేటువంటి వ్యక్తి. రెండవ కోడలు రూత్ అనగా సుందరమైన. తర్వాత బోయాజ్ బలం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మ బలం అతనిలో ఉంటుంది. సో మరి ఈ విషయాలను మనము బ్రీఫ్గా పోయిన క్లాస్లో మనం చూసుకున్నాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ అగైన్. సో మొదటి భాగము చూసినట్లయితే పార్ట్ 1 రూతు యొక్క విశ్వాసము. ఇందులో కూడా మనం కొన్ని మాటలు మనం చూసుకున్నాం. పోయిన క్లాస్లోనే మనం చూసుకున్నాం. ఎలీమెలెకు అనేటువంటి వ్యక్తి తన భార్యతో పాటు 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? బెత్లెహేంలో ఎఫ్రతాలో కరువు వచ్చింది. కరువు ఎందుకు వస్తుందో మనం చూసుకున్నాం. ప్రజలు పాపం చేసినప్పుడు, ప్రజలు దేవుని తిరస్కరించినప్పుడు, దేవుని మరచినప్పుడు, దేవుని తట్టు తిరగకుండా అన్ని దేవతల వాటి తిరిగినప్పుడు కరువు వస్తుంది. ఆ కరువులో ఆయన అల్ప విశ్వాసమును బట్టి ఆయన కుటుంబం మాత్రమే మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మనం చూసుకున్నాం. బెత్లెహేము అనగా రొట్టెలు ఇల్లని. మోయాబు గురించి ఏం చూసుకున్నాము? నేను కాళ్ళు కడుక్కున్న స్థలము అని దేవుడు దాని గురించి చెప్పాడు. కీర్తన గ్రంథాలు మనం చూసుకున్నాం. సో రొట్టెల ఇల్లు, సమృద్ధి అయినటువంటి గృహము నుండి ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మోయాబుకి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కునేటువంటి స్థలము అంటే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పట్టణము కాదు. సో ఈ విధమైనటువంటి ఆ పొరపాటును ఎలీమెలెకు చేసి ఉన్నాడు. అది తన అల్ప విశ్వాసమును బట్టి ఆయన చేసి ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. కారణం తెలియదు, ఎందుకు చనిపోయాడో తెలియదు.
ఈ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం, ధర్మశాస్త్రం ఎరిగిన కుటుంబం, పండుగలను ఆచరించే కుటుంబం, దేవునికి దగ్గరగా ఉండేటువంటి కుటుంబం. కానీ ఈ యొక్క సందర్భంలో, ఈ కరువు వచ్చిన సందర్భంలో ఒక చిన్న పొరపాటు వారు చేశారు. దాని వలన కుటుంబానికి గొప్ప విపత్తు వచ్చి ఉన్నది. సో ఆ తర్వాత ఈ యొక్క మహలోనుకు కిలియోనుకు మోయాబు స్త్రీలతో వివాహం చేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి 2 కుమారులు కూడా చనిపోయారు. మహలోను చనిపోయాడు, కిలియోను చనిపోయాడు. వీ నెవర్ న్యూ ద రీజన్స్. అక్కడేం కారణాలు రాయబడలేదు, ఎందుకు చనిపోయారో తెలియదు. ఈ కుటుంబం ఈమెకు గొప్ప విపత్తు వచ్చింది. ఈ కుటుంబం ఈమెకు గొప్ప ఆపద వచ్చింది. యజమానులు చనిపోయాడు, వయసు వచ్చిన కుమారులు చనిపోయారు, సంపాదించేవారు లేరు. నయోమి ఉన్నది, వృద్ధురాలు అయిపోతున్నది. యవనస్తులైన 2 కోడళ్ళు ఉన్నారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకొని కుటుంబంలో వారు కుమిలిపోతూ ఉన్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి, కుటుంబాన్ని ఎలాగ నడిపించాలి? వంశమే అంతరించిపోతుంది, వారసులు లేరు. ఆ దినాల్లో యూదా వంశంలో, యూదా గోత్రంలో వారసులు చాలా చాలా ముఖ్యము. ఎందుకనంటే యెహోషువ ద్వారా, మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. స్వాస్థ్యం అనగా భూభాగం ఇచ్చాడు. వంశం అంతరించిపోకూడదని ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా పురుషుడు చనిపోతే తన సమీప బంధువు, ఆ చనిపోయిన వ్యక్తి సోదరుడు బంధుధర్మం నిర్వర్తించాలి. కాబట్టి అలా చేయడం వలన వారి ఆస్తి ఎక్కడికి పోదు, వారి స్వాస్థ్యం ఎక్కడికి పోదు. దేవుని దృష్టిలో స్వాస్థ్యము చాలా ప్రాముఖ్యమైనది. కనుక మరి వీరికి ఏం చేయాలో అర్థమవట్లేదు. అర్థమవునప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు దర్శించాడని, అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం మరలా రొట్టెలు దొరుకుతున్నాయని నయోమికి తెలిసింది. నయోమికి తెలిసినప్పుడు నయోమి తన 2 కోడలను వెంట పెట్టుకొని మరలా తిరిగి బెత్లెహేముకు వెళ్ళడానికి ప్రయాణమైంది. అలా ప్రయాణిస్తూ ఉండగా కొంచెం దూరం వచ్చినప్పుడు ఒకసారి ఆవిడకి ఆలోచన కలిగింది. వీరు అన్యులు, మోయాబీరాండ్లు, యూదులు మోయాబీరాలతో సంఘాత్యం చేయరు. దేవుడు కూడా 10 తరముల వరకు మోయాబీలు ఇజ్రాయేల్ వంశంలోకి రావడానికి లేదని చెప్పాడు. వారు భయంకరమైనటువంటి దుష్టత్వ విగ్రహారాధన చేసేటువంటి వారు. కాబట్టి వీరికి వివాహములు అవడం కష్టము. ఏ యూదుడు వీరిని చేసుకోడు. విధవరాండ్లు, నేను వృద్ధురాలను, నా గర్భం ఇప్పుడు కుమారుడు పుట్టినా కూడా వీరికి మరి వాళ్ళు పెళ్ళిడికి వచ్చే వరకు వీరు ఆగగలరా? ఉండలేరు. కనుక వీరికి ఒక సలహా ఇస్తాననుకొని వారికి చెప్పింది. ఏమని చెప్పింది? మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి, మీ తల్లి ఇంటికి వెళ్ళండి. మీరు యవనస్తురాండ్రు, నేను మీకు భర్తలను ఇవ్వలేను, మీరు చక్కగా మీ జీవితాన్ని జీవించండి అని చెప్పినప్పుడు వారిద్దరు ఎలుగెత్తి ఏడ్చారు. మేబీ ఆ 10 సంవత్సరాల కాలంలో, లేకుంటే 8 సంవత్సరాల కాలంలో నయోమి వారికి భక్తిని నేర్పించి ఉండొచ్చు, వారికి విశ్వాసాన్ని నేర్పించి ఉండొచ్చు, దేవుని జీవము కలిగినటువంటి దేవుని గురించి వారికి నేర్పించి ఉండొచ్చు. కనుకనే వారు నయోమిని వెంబడించారు. కొంత దూరం వెంబడించిన తర్వాత ఈ మాటలు ఎప్పుడైతే నయోమి పలికిందో అప్పుడు వెంటనే ఓర్ప ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినది. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా? ఓర్ప ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయినది. అయితే రూతు తన యొక్క అత్తను హత్తుకొనెను అని అక్కడ రాయబడి ఉంది. సో రూతు తన యొక్క అత్తను హత్తుకొనెను. సో హత్తుకుంటాని గురించి మనం కొన్ని రెఫరెన్సెస్ పోయిన క్లాసులో మనం చూసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం, 14, 22, 30వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం 20వ వచనం, యెహోషువ గ్రంథంలో కూడా కొన్ని మాటలు చూసుకున్నాం. అదేం చూసుకున్నామంటే దేవుడు ఇజ్రాయేలుకి ఏం సెలవిచ్చాడంటే, నీ దేవుడే నీ యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించి ఆయనను హత్తుకొని ఉండవలెను అని సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి నయోమిను రూతు హత్తుకొని ఉన్నది. నయోమితో తాను సంయుక్తపరచుకున్నది. అంటే నయోమిని సంయుక్తపరచుకున్నది, నయోమి యొక్క దేవునితో తాను సంయుక్తపరచుకున్నదని దాని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు యొక్క విశ్వాసము గొప్పది. ఆవిడ వెనుదిరగలేదు. కమ్ వాట్ ఎవర్ మే కమ్, లెట్ మీ గో. దిస్ గాడ్ whom I believe, he will surely do justice to me అని అనుకున్నది. విశ్వాసం ఉంచింది, అవిశ్వాసం ఉంచలేదు, అల్ప విశ్వాసం ఉంచలేదు, ముందుకు సాగిపోయింది.
ముందుకు సాగిపోయి ఆవిడ ఆ, ఆవిడ రూతు నయోమితో చెప్పింది, నువ్వు నన్ను తిరిగి వెళ్ళమని అనవద్దు అని చెప్పింది. సో ఈ యొక్క మొదటి అధ్యాయంలో రూతు యొక్క విశ్వాసం అనేటువంటి అధ్యాయంలో 3 విషయాలు ఉన్నాయి. మోయాబులో ఎలీమెలెకు యొక్క కుటుంబ పరిస్థితులు, రెండవది జీవము గల దేవునిపై రూతుకున్న గొప్ప విశ్వాసము, మూడవది నయోమి రూతు తిరిగి మరల బెత్లెహేముకు వస్తారు. మొదటి భాగాన్ని మనం పైన క్లాస్లో చూసుకున్నాం. ఈరోజు మనము ఈ 2-3 భాగాలు మనం చూసుకుంటాం. రూతు జీవము గల దేవునిపై రూతుకున్న గొప్ప విశ్వాసం. ఓర్పాకి ఓర్పు లేదు, మరి రూతుకి ఓర్పు ఉన్నది, సహనం ఉన్నది. జీవము కలిగినటువంటి దేవుని మీద అనుకున్న విశ్వాసాన్ని మనం చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయము 16వ వచనం, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. రూతు నా వెంబడి రావద్దనియు నన్ను పెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంది చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. మొట్టమొదటి మాట అన్నది, నువ్వు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దని చెప్పింది. ఆ తర్వాత నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను అన్నది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడే నా దేవుడు. ఇది రూతు యొక్క గొప్ప విశ్వాసము. జీవము కలిగిన దేవునిపై రూతుకున్నటువంటి గొప్ప విశ్వాసము. తాను దేవునితో సంయుక్తపరచుకున్నది. దేవుని దాసి అయినటువంటి నయోమితో కూడా తాను సంయుక్తపరచుకున్నది. సో ఇది రూతు యొక్క జీవితంలో ఒక గొప్ప విజయముగా మనం చెప్పుకోవచ్చు. విశ్వాసము ద్వారా తన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. రూతు చేసినటువంటి తీర్మానము ఇది అది యూదా జాతిలోనే ఒక గొప్ప విధానానికి నాంది పలికింది. చూడండి, అదే వంశంలో నుండి బోయజ్ వంశం నుండి ఓబేదు వచ్చాడు, ఓబేదు నుంచి యెషయా వచ్చాడు, యెషయా నుంచి దావీదు వచ్చాడు, దావీదు వంశంలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రిస్మస్ కథ కూడా రూతు యొక్క తీర్మానం మీద ఆధారపడి ఉన్నదని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక మంది ఆ వంశంలోనికి రావాలనుకున్నారు, కానీ ఆ భాగ్యము ఎవరికి దొరకలేదు. అన్యురాలైనటువంటి మోయాబీయురాలైనటువంటి ఆ యొక్క నయోమికి రూతుకు దొరికింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం దేవుని తెలుసుకున్నప్పుడు మనం కూడా అన్ని జనుల నుంచి ఎన్నుకొనబడిన వారు, పిలువబడిన వారు, అభిషేకించబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తు మనల్ని మనం సంయుక్తపరచుకున్నాం. మన యొక్క స్టాండ్ రూతు యొక్క స్టాండ్ లాగా ఉండాలి. రూతు నాకు విశ్వాసం అనుకుంటే మనం కూడా విశ్వాసమే. కమ్ వాటెవర్ మే కమ్, దేవా నీవే నా దేవుడు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని మనం సంయుక్తపరచుకున్నాడు. అందుకని రోమిలికి రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటాం. పౌలు గారు సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తాడు? మరి ఏ ఉపద్రవమైనా కానీ, లేకుంటే ఏ కష్టమైనా కానీ, ఏ నష్టమైనా కానీ, ఏది కూడా నన్ను దేవుని యొక్క కృప నుండి వేరుపరచలేదు అంటాడు. రోమిలికి రాసినటువంటి పత్రికలో ఒకసారి మనం చదువుకుంటాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37, 38, 39 వచ్చింది. 8వ ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను
ఎడబాపు నేరదని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాను పౌలు గారికి అనేక పరీక్షలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. 39 సార్లు ఆయన కొరడాలతో కొట్టారు. పౌలు గారు ఆ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఓడ బద్దలైపోయింది. బ్రతుకుతామనే ఆశ లేదు. అయితే దేవుని దూత దర్శనమిచ్చి పౌలు గారిని బలపరిచింది. నువ్వు ఆ యొక్క కైసరు ఎదురు నిలబడవలసినది, నువ్వు రోములో కైసరు ఎదురు నిలబడవలసినది అని దేవుడు ధైర్యం చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆరంభ దినాల్లో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చంపటానికి వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి విశ్వాసులు ఆయన ఒక బాస్కెట్ లో పెట్టి ఆ ప్రహరీ గోడ వెలుపలుగా ఆయన్ని దించేసి పంపించేశారు. ఒకసారి ఆయన ఏం చేశారంటే లుస్త్రా అనేటువంటి పట్టణంలో అక్కడ పట్టుకొని ఆయన్ని కొట్టి చంపేసి ఊరు బయటకి ఈడ్చి పడేసి వెళ్ళిపోయినప్పుడు అందరూ చనిపోయారు అనుకున్నారు. అప్పుడు శిష్యులు వచ్చి, విశ్వాసులు వచ్చి పౌలు గారిని చూసి కాస్త నీళ్లు చల్లి ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు మళ్ళా జీవం పొందుకొని తిరిగి లేచారు. అప్పుడు పౌలు గారు ఆల్మోస్ట్ చనిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. అయితే అదే పౌలు గారు అంటున్నాడు, మరణం కూడా నన్ను దేవుని యొక్క ప్రేమ నుండి వేరుపరచలేదు అంటున్నాడు. దిస్ విల్ బి ది స్టేట్మెంట్ ఆఫ్ అవర్ ఫెయిత్ టువర్డ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రూతు యొక్క తీర్మానమే మన తీర్మానము, పౌలు గారి యొక్క తీర్మానమే మన తీర్మానమై ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మనము తలడిల్లిపోకూడదు, పరిస్థితులను బట్టి మనం వెనుదిరగకూడదు, కుడి ఎడమకు తొలగకూడదు. విశ్వాసంను కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు మనం ఓపికతో పరుగు పందెంలో పరిగెత్తాలి. నో టర్నింగ్ బ్యాక్, నైదర్ టు రైట్ నాట్ టు లెఫ్ట్, but look unto the Jesus, the author and finisher of our faith. Come whatever may come, nothing can separate us from the Lord Jesus Christ. That should be our faith. అలాంటి విశ్వాసం కలిగిన వారిని దేవుడు రూతును ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరం వినుము, నా యొద్ద నుండి ఎవడును వాటిని అపహరింపనేరడు అని అంటాడు. No one can snatch away మై షీప్ ఫ్రమ్ మీ అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ తీర్మానాన్ని మనం చేసుకున్నాం, ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉంది మనం దేవునితో సమైక్యమై దేవునితో మనం నడవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. నో టర్నింగ్ బ్యాక్. పరిస్థితులు ప్రతికూలంగా ఉండవచ్చు, పర్వతాల వంటి సమస్యలు రావచ్చు, గొప్ప ఉపద్రవాలు రావచ్చు, బట్ డోంట్ లుక్ ఎట్ దెమ్, ఓన్లీ లుక్ అన్ టు ది లార్డ్ హూ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్, ఆల్ దోస్ డిఫికల్టీస్. పర్వతాల వంటి సమస్యలను కూడా చదునుగా చేసేటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు, మన పక్షంగా ఆయన ఉంటాడు. సో ఇంకా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్ కానీ మనకు కనబడతాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. సో నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను అంటే ఇక్కడ రూతు యొక్క faith statement మనకు కనబడుతుంది. So we should also have such statement in our life. We have already made, but we should stand by it. దాని మీద నిలకడగా మనం ఉండాలి, స్థిరంగా ఉండాలి. సో మరణం తప్ప ఏది నన్ను అంటుంది పౌలు గారు కూడా అదే చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలము. ఈ లోకంలో దేవుడు తప్ప అదే అంటాడు కీర్తనకారుడు అంటే, దేవా ఈ లోకంలో నీవు నాకు చాలు ప్రభా, నీవు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ ఇన్ ది లివింగ్ గాడ్. సో నీ లోకంలో నీవు ఉన్నా నాకు చాలు ప్రభు అంటాడు. అలాంటి విశ్వాసం పెట్టులో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని బహుగా దీవిస్తాడు, మనం ఆశీర్వదిస్తాడు, ఆయన మహిమార్థమే మనల్ని వాడుకుంటాడు. సో ఆ తర్వాత వీరు తిరిగి బెత్లెహేముకు వచ్చేస్తారు. ఎప్పుడైతే మనసు తనతో వచ్చటకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు ఇంకా ఆవిడతో ఏం మాట్లాడదు, తనతో పాటు తీసుకొస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు బెత్లెహేములు అందరూ ఇదిగో నయం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అయ్యో సమృద్ధిగా వెళ్ళింది, ఇప్పుడు రిక్తురాలే వచ్చింది, దీనురాలే వచ్చింది, పేదరాలే వచ్చింది అని అందరూ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ అంటుంది, నన్ను నయోమి అనవద్దు,
నన్ను మధురమైన వ్యక్తి అనొద్దు, నన్ను మారానండి, చేదైన వ్యక్తి అనండి. ఆ దేవుడు నాకు దుఃఖం కలిగించాడు, ఆ దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, ఆ దేవుడు నన్ను సర్వశక్తుడు నన్ను బాధించాడు అని ఆవిడ వాపోతున్నది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాల, వాస్తవానికి దేవుడు ఎవరిని బాధించడు, దేవుడు ఎవరిని రిక్తురాలుగా చేయడు, దేవుడు ఎవరిని శిక్షించడు. దేవుడు ఎల్లప్పుడూ ఒక్కరీతిగానే ఉన్నాడు. ఇది ఎలీమెలెకు తీసుకున్నటువంటి ఆ యొక్క అల్ప విశ్వాసం ద్వారా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కుటుంబాన్ని మీదకి వచ్చినటువంటి ఈ యొక్క ఉపద్రవం, కుటుంబానికి వచ్చినటువంటి నష్టము అని మనం చెప్పుకోవాలి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయమంతుడు. దేవుడు మనం ఎవరు కూడా నిందించడానికి లేదు, ఎందుకంటే దేవుడు ఎవరిని శోధించడు, ఎవరిని బాధ పెట్టడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నా బిడ్డలు నాకు సాక్షులుగా ఉండాలి అని ఆశపడేటువంటి దేవుడు. అయితే ఈవిడ యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలిగాడంటుంది, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడంటుంది, నన్ను బాధించాడు అని అంటుంది. మరి వాస్తవానికి అవి సత్యమా? అవి సత్యం కాదు. ఆవిడలో ఉన్నటువంటి బాధ, ఆవిడలో ఉన్నటువంటి ఎమోషనల్ ఫీలింగ్ ఆ విధంగా బయటపెడుతూ ఉన్నది. మనుషులం కదా, శరీరంలో ఉన్నాం కదా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని అనుకుంటుంది, కానీ దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకనే తిరిగి మరలా వారిని క్షేమంగా రొట్టెల గృహానికి తీసుకొచ్చారు. యవ్వన కోత ఆరంభంలో వారు బెత్లెహేముకు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వారిని దర్శించాడు, వారిని విడిచిపెట్టలేదు. సో అది మొదటి భాగము. రెండో భాగంలోనికి మనం వచ్చినట్లయితే రూతు యొక్క దీనత్వము, కష్టపడి పని చేసేటువంటి స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో మరి మొట్టమొదటిగా రూతు ఏం చేసిందంటే, తన అత్త దగ్గరకు వచ్చినప్పుడు మరుసటి రోజే అత్త, నేను పొలంలోనికి పోయి పరిగి వేరుకుంటానికి నాకు సెలవు ఇవ్వు అని అడిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు ఒక గుణవతి అయినటువంటి స్త్రీ. అందుకని తన అత్తను పర్మిషన్ అడిగింది. అడిగినప్పుడు ఆవిడ వెళ్ళమన్నప్పుడు ఆవిడ అనుకోకుండా బోయాజు పొలంలోనికి వెళ్తుంది. తనకి బోయాజు తెలియదు, ఎవరూ తెలియదు. అయితే దేవుడు ఆవిడని బోయాజు పొలంలోనికి నడిపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఆ బోయాజు పొలంలో పనివారు ఉన్నారు. ఆ పనివారి మీద ఒక వ్యక్తి నియమింపబడి ఉన్నాడు. అతన్ని కూడా అనుమతి అడిగింది. ఏమని అడిగింది? నేను ఈ పొలంలో పరిగేరుకోవడానికి నాకు అనుమతి ఇవ్వమని. 7వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. ఆమె, నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు ఇవ్వమని అడిగాను. సో ఆమె వచ్చి అంటే వాట్ రూత్ ఈస్ డూయింగ్? రూత్ took the permission of her mother-in-law, and at the same time Ruth took the permission of the man who is set over the workers. పని చేసే వారి మీద ఉంచబడినటువంటి ఆ పనివాడిని పర్మిషన్ కూడా అడిగింది. సో వాట్ డు యు సీ హియర్? మనం ఏం చూస్తాం? నయంలో ఒక క్రమాన్ని చూస్తాం, నయంలో ఒక పద్ధతిని చూస్తాం, ఒక డిసిప్లిన్ చూస్తాం, ఆర్డర్ని చూస్తాం. సో నయోమి అనుమతి, సెలవు తీసుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. వాట్ ఎవర్ వీ డూ, దెన్ వీ నీడ్ టు take the permission. We need to bring to the knowledge of our elders, knowledge of our fathers, or knowledge of our beloved who are our mentors. మనల్ని నడిపించేటువంటి వారు, మనలను ప్రేమించేవారు, మన మంచి చెడులు చూసేటువంటి వారు, వారు సేవకులైనవచ్చు, పెద్దలైనవచ్చు, మన బాసులైనవచ్చు, మన క్షేమము కోరేటువంటి వారితో మనం సంభాషించి వారి యొక్క సలహా తీసుకోవటము చాలా చాలా ముఖ్యము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, రూతు సెలవు అడిగింది, నయోమి సెలవిచ్చింది, బోయాజు పొలంలోనికి వెళ్ళింది. అద్భుతమైనటువంటి ఘటన. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఆవిడను ఆ యొక్క బోయాజు పొలంలోనికి నడిపించారు. ఆ తర్వాత రూతు చాలా శ్రమించి కష్టపడి పనిచేసిందని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదే 7వ వచనం మనం చూసినట్లయితే, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుని ఉన్నది, ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపే కూర్చున్నది. ఎవరైనా తెచ్చిస్తారనో, లేకుంటే
మరి ఎవరైనా సహాయం చేస్తారని చూడలేదు. కొంచెం వేరుకున్నాను, ఈ రోజు నాకు సరిపోతుందిలే, నాకు నువ్వు నా అత్తకు సరిపోతుందిలే అని అనుకోలేదు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నమ్మకంగా కష్టపడి శ్రమించి చెమటోడ్చి ఆవిడ పనిచేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి కష్టపడాలి, ఒక విశ్వాసి శ్రమ పడాలి, ఒక విశ్వాసి తన యొక్క చదువు స్టూడెంట్ అయితే కష్టపడాలి, అన్ని క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చే వరకు విడిచిపెట్టకూడదు, పట్టుబట్టాలి, సమయం కేటాయించాలి. నిద్ర లేకపోయినా సరే అన్ని కష్టపడి చదువుకొని నేర్చుకొని మంచిగా పరీక్ష రాసి దేవునికి మహిమ తీసుకురావాలి. ఉదయకాలంలో లేవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతుని మనం చూసినట్లయితే దినమంతా శ్రమిస్తూ ఉన్నది. యవనస్తురాలు, ఎండ ఉన్నది, అయినా కూడా దినమంతా శ్రమ పడుతూ ఉన్నది. క్రిస్టియన్ మస్ట్ బి హార్డ్ వర్కింగ్ క్రిస్టియన్. ఇతరుల మీద ఆధారపడడం, లేకుంటే ఏదో ఒక రకంగా మనకి సహాయం దొరుకుతుందని అని అనుకోవటం మనం చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్టియన్ షుడ్ నెవర్ ఎవర్ బి లేజీ. సోమరి చెములు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తా ఉన్నాను. సోమరి రూత్ దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్తున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కష్టపడి పనిచేయాలి. మన ఉద్యోగంలో కష్టపడాలి. దేవుని వాక్యం నేర్చుకునే విషయంలో, దేవుని సత్యాలను అర్థం చేసుకునే విషయంలో మనం కష్టపడాలి. దేవునికి సాక్షిగా ఉండే విషయంలో మనం కష్టపడాలి. దేవుని గుణగణాలను ప్రకటించే విషయంలో మనం కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి, అడగాలి దేవుని. సో దిస్ ఈస్ ది సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ రూత్ వి సీ ఇన్ ది బుక్ ఆఫ్ రూత్. కష్టపడేటువంటి వ్యక్తి, శ్రమ పడేటువంటి వ్యక్తి. చూడండి, భక్తులను ఎవరైనా చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలను చూడండి, యాజకులను చూడండి, అపోస్తులను చూడండి, శిష్యులను చూడండి, వారు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమ పడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పని మనం చేయకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. మన పని మనం చేయాలి, దేవుని కృప కొరకు వేడుకోవాలి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నంబర్ 3, స్టేడ్ ఫాస్ట్. నిలకడగా ఉన్నది. బోయాజు పనికత్తుల వద్ద నిలకడగా ఉంది అనే వాక్య భాగం మనం చూస్తాం. అదే బోయాజు ఏం చెప్పాడంటే, బోయాజు ఆవిడ చెప్పాడు, నువ్వు వేరే పొలంలోనికి వెళ్ళొద్దు, నువ్వు ఈ పొలంలోనే ఉండు, ఇది ఇప్పుడే ప్రారంభమైనది, యవ్వల కోత ప్రారంభమైనది, గోధుమ కోత ప్రారంభమైనది, ఇది అయిపోయే వరకు ఈ పొలంలోనే ఉండు, ఎక్కడే నువ్వు పరిగెరుకుని నువ్వు ఇంటికి వెళ్తా ఉండు, వేరే పొలంలోనికి వెళ్ళొద్దు అని చెప్పి నిలకడగా ఉండమని చెప్తారు. అప్పుడు ఆ నిలకడ అనేటువంటిది మన రూతులో చూస్తాం. స్టేడ్ ఫాస్ట్నెస్. దేవుడు నిలకడ ఉండేటువంటి భక్తుల కొరకు, విశ్వాసుల కొరకు ఎదురు చూస్తున్నారు. ఒకడికి ఇటు ఒక అడుగు అటు వేసే వరకు కాదు. కొంచెంసేపు మరి దేవుని మందిరంలో ఉండి మరి కొంచెంసేపు లోకంలో ఉండేటువంటి వారి కొరకు కాదు, నిలకడగా స్టేడ్ ఫాస్ట్. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, కొంతమంది రెండూ చేస్తారు. కొంతమంది ఆ నిలకడ అనేటువంటిదో, ఒక వారం వస్తే ఇంకొక వారం మీటింగ్కి రావాలి, ఒక వారం ఆదివారం మందిరానికి వెళ్తే ఒక వారం వెళ్ళాలి, ఆదివారం వెళ్తే మధ్య వారాల్లో వెళ్ళలేరు. ఆన్లైన్ మీటింగ్స్ ఉన్నా కూడా మరి కంటిన్యూస్గా స్టేడ్ ఫాస్ట్గా దేవునితో సహవాసంలో ఉండలేనటువంటి వారు ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అది విశ్వాసికి తగదు. ఒక విశ్వాసి నిలకడగా ఉండాలి, దేవుని యొక్క వాక్యమును నిలకడగా ఉండాలి, ప్రార్థనలో సహవాసంలో రొట్టె విరుచులో నిలకడగా ఉండాలి, దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో నిలకడగా ఉండాలి. తద్వారా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆవిడ విధేయురాలు, ఒబీడియంట్. బోయాజు చెప్పినట్లే చేసింది. మనకు సమయం లేదు కనుక ఈ యొక్క వాక్య భాగంలో రెఫరెన్సెస్ మనం చూసుకోము. సో బోయాజు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమంటే ఎవరి కోత అయిపోయే వరకు బోయాజు పొలంలోనే ఉంది. అత్త కూడా అదే చెప్పింది, ఆ యొక్క బోయాజు పొలంలోనే నువ్వు వేరుకొని చెప్పినప్పుడు అలాగూ నీ చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what a great faith we could see in the life of Ruth. తర్వాత she humbled herself. ఆమె సాగిలపడి, ఎప్పుడైతే బోయాజు ఆవిడతో మాట్లాడాడో వెంటనే సాగిలపడి తల ఉంచుకుంది. నేను నీ పనికత్తుల్లో ఒకదానిని కాకపోయినాను, నా మీద నువ్వు కటాక్షం చూపించావు, ఎందుకని ఈ కటాక్షం నా మీద చూపించావు అని ఆవిడ తగ్గించుకున్నది.
She bowed down and also she considered herself not even as a servant. ఆ కూలివాడిలో ఒకదాన్ని కూడా తను ఎంచుకోలేదు. What a humbleness. What a humbleness we see, my dear brothers and sisters. ఆమె సాగిలపడి అని ఉంది. సో రెబ్కా కూడా ఇస్సాకును చూడడానికి వచ్చినప్పుడు ఆవిడ ఒంటిది ఏం చేసింది? ముసుగు వేసుకొని సాగిలు పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మన దేవుని ఎదుట మనం సాగిలపడాలి. స్త్రీలైతే మన యజమానుల ఎదుట మనం నమ్మకంగా ఉండాలి, సాగిలపడాలి, దీనులుగా ఉండాలి, తగ్గించుకోవాలి, అతిశయించకూడదు, గర్వించకూడదు. ఒక విశ్వాసికి గర్వం తగదు. ఎందుకంటే నాశనముకు ముందు గర్వం నడుచుకునే వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దీన వస్త్రం ధరించుకోమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు దీనుల కొరకు ఎదిరించును, అహంకారులను ఎదిరించును. If you humble yourself under the mighty hands of God, then He will lift you up in due course of time. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించును. దట్స్ వాట్ వి సీ ఇన్ రూత్స్ లైఫ్. సో తర్వాత బోయాజు ఆవిడకు కొన్ని పేలాలు ఇచ్చాడు. పేలాలు ఇచ్చినప్పుడు అవి తిన్నది, వాటిలో కొంచెం మిగిల్చుకొని పొదుపు చేసుకొని తీసుకెళ్లి తన అత్త అయినటువంటి నయోమికి ఇచ్చింది. సో ఆ తర్వాత రూత్ వాస్ లవింగ్ అండ్ కేరింగ్ లేడీ, యంగ్ లేడీ. దినమంతా కష్టపడింది, ఏరుకున్నది, పరిగేరుకున్నది. అయితే ఆ పేలాల్లో మిగిల్చినది కొంచెం మిగిల్చి తీసుకెళ్లి తన అత్తకి ఇచ్చి తను కూడా తృప్తిపరిచింది. తర్వాత తన గురించి కేర్ తీసుకుని తను ప్రేమించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా we should love and care our beloved people. మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మనకంటే పెద్దవారు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, సంఘంలో పేదవారు కావచ్చు, విధవరాండ్రు కావచ్చు, ఎవరైనా సరే మనము వారిని ప్రేమించాలి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. So this is the true religious person. He is a true religious person. సో గాడ్లీనెస్ అంటే నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటేవు. So this is what Ruth is doing here. Although Ruth was a widow, but she was saying she can work, she can earn, but not Naomi. సో పరామర్శిస్తూ ఉంది, తను ప్రేమిస్తూ ఉన్నది. ఆ తర్వాత రూతు గురించి ఒక మంచి సాక్ష్యము ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఎఫ్రాతాలో ఉన్నది. రూతు గురించి మంచి సాక్ష్యము మోయాబులో కాదు, బెత్లెహేములో ఉన్నది. ఆ మాట బోయజు చెప్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం, 10-11 వచనాలు చదవాలన్నా? చదువు. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ భర్త మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. బోయాజు రూతుని నయోమిని కలవలా, కానీ బోయాజుకి ఎట్లా తెలిసింది? ఈ విషయము పట్టణమంతా చెప్పుకుంటున్నారు. రూతు గుణవతి అయినటువంటి స్త్రీ, మోయాబీయురాలైన, మంచి పద్ధతి కలిగింది, క్రమం కలిగింది, భక్తి కలిగింది, విశ్వాసం కలిగినది, తన అత్తను ప్రేమించిన, అత్తను హత్తుకొని ఉన్నదని
మంచి సాక్ష్యం, ఎక్సలెంట్ టెస్టిమనీ వి సీ ఇన్ రూత్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బిలీవర్స్. మనం ఉన్న సమాజంలో, మనం ఉన్నటువంటి వర్క్ ప్లేస్లో, మన సంఘంలో మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నో డౌట్ కొన్నిసార్లు అబండాలు వస్తాయి, కొన్నిసార్లు లేనిపోయినవన్నీ సృష్టించి నిందలు వేస్తారు. దాని గురించి నేను మాట్లాడలేదు. బై అండ్ లార్జ్ we should have a very good testimony in our local assembly, in our family, in our society, in our workplace. Thereby, the name of the Lord will be glorified. If you are a student, God's name will be glorified when you have an excellent testimony in your college, university, in your department. సో ఇంకా బోయాజు ఆవిడని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆవిడేం చేసింది? అత్తను హత్తుకున్నది, అత్తను ఆదుకుంది, అత్తను ప్రేమించింది, అత్తను గురించి శ్రద్ధ తీసుకుంది కనుక, అత్తతో పాటు ఎరుగని దేశానికి వచ్చింది కనుక, నువ్వు ఇవన్నీ చేసావు కనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, one way it is a promise, one way it is what we can say, it is a promise to Ruth from Boaz. ఎవరైతే యెహోవా రెక్కల క్రిందకు వస్తారో వారు సురక్షితంగా ఉంటారు. అబ్సల్యూట్లీ నో డౌట్ ఇన్ ఇట్, అబ్సల్యూట్లీ నో డౌట్ ఇన్ ఇట్. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారు ప్రతిఫలం పొందుకుంటారు. ఈవెన్ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా వారు ప్రతిఫలాన్ని పొందుకుంటారని దేవుడు సెలవిచ్చాడు. వారు సంపూర్ణమైన బహుమానం ఇస్తానని సెలవిచ్చాడు. అబ్రహాము కూడా దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. అబ్రహాము కూడా ఆదికాండంలో ఏమన్నాడు? అబ్రహాము పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నప్పుడు, అబ్రహామా నేను నీకు బహుమానమును, నీకు కేడెమునై ఉన్నానని దేవుడు సెలవిస్తాడు. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దట్స్ వాట్ హియర్ బోయజ్ ఇస్ బ్లెస్సింగ్ రూత్ విత్ దిస్ వర్డ్. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చావు, నువ్వు దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చాను. God is our exceedingly great reward. My dear brothers and sisters, remember this. దేవుడు మన యొక్క బలహీనతలు చూడు, దేవుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూడు. అయితే దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనకు సంపూర్ణమైన బహుమానాన్ని తప్పకుండా ఇస్తాడు. రూత్కి ఇచ్చాడు, నీకు నాకు ఇస్తాడు. సో ఇక్కడ మనము ఈ అధ్యాయంలో బోయజ్ యొక్క జెనరాసిటీ, కైండ్నెస్, లవ్, దాతృత్వ గుణాన్ని, దయను, ప్రేమను, యేసుక్రీస్తు గుణగణాలను మనం ఇక్కడ బోయజ్లో చూస్తాం. బోయజ్ బెత్లెహేము నుండి వచ్చి తన సేవకులతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పనివారితో అంటున్నాడు, యెహోవా మీకు తోడైనను గాక అన్నాడు. అప్పుడు పనివారు అన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు 4వ వచనంలో. అంటే వాట్ ఏ కైండ్ రిలేషన్షిప్ హి హస్ గాట్ విత్ సర్వెంట్స్. సో ఇన్ గాడ్ సైడ్ ఆల్ ఆర్ ఈక్వల్. పనివాడని లేదు, యజమానుడని లేదు, మేస్త్రి అని లేదు, అందరూ ఒకటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వర్క్ ప్లేస్లో కూడా మనం మంచి బాంధవ్యాన్ని, మరి ఆ పని వాళ్ళతో కూడా మనం మంచి రిలేషన్షిప్ని, ఫ్రెండ్షిప్ని కలిగి ఉండాలి. వారందరూ విశ్వాసులు కనుక 100వ వచనం వారు చెప్పుకున్నారు. ఈవెన్ దెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఆఫీసెస్ యు షుడ్ టు గ్రీట్, యు షుడ్ నాట్ హెసిటేట్ టు గ్రీట్ అవర్ సర్వెంట్స్. సో దెన్ బోయాజ్ రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి వేరుకుంటూ పోవద్దు అని చెప్పాడు. యవనస్తులకు నేను ఆజ్ఞాపించున్నాను, ఎవరు నేను ముట్టరు అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని మీద వాట్ డస్ ఇట్ షో? ఇట్ షోస్ కైండ్నెస్ టువర్డ్స్ రూత్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవ గుణము, దాతృత్వము,
దయ, ప్రేమ, దేవుని గుణగణాలు. సో బోయాజు భోజన కాలం ముందు ఆవిడకి చెప్పాడు, నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేయమని చెప్పాడు. ఆ చిరకులో ముక్క ముంచి తినమని చెప్పాడు. ఆ తర్వాత ఆవిడకి పేలాలు అందించాడు. సో ఆవిడ ప్రేమించాడు, ఆమె ఎడల దయ చూపించాడు. సో ఆమె కొరకు పిడికిళ్ళు పడవేయమని చెప్పాడు. మీరన్నీ వెన్నులన్నీ కంకులన్నీ ఆరొద్దు, కొన్ని విడిచిపెట్టండి, పిడికిళ్ళతో పడేయండి అని చెప్పాడు. నార్మల్గా ఏరుకునేటప్పుడు మిస్ అయిపోయి ఉంటాయి, వాటిని పరిగెరుకుంటారు పేదవాళ్ళు, పరదేశులు. అయితే మరి ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆమె కొరకు కొన్ని పిడికిళ్ళతో కొన్ని కంకులను పడవేయండి అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్ ఈస్ డెలిబరేట్లీ, హీ వాస్ డూయింగ్ డెలిబరేట్లీ షోయింగ్ లవ్ టువర్డ్స్ దిస్ విడో, యంగ్ విడో. బ్రతికి తర్వాత నయమి అతని గురించి సాక్ష్యం చెప్తుంది. ఎప్పుడైతే నయమి తిరిగి వెళ్ళిందో అప్పుడు చెప్పింది, నువ్వు ఎవరి పొలంలో ఏరుకున్నావు, నేను బోయజ్ పొలంలో ఏరుకున్నప్పుడు బోయజ్ గురించి నయమి సాక్ష్యం ఇస్తుంది. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. బతికి ఉన్న వారికి చచ్చిన వారికి 1వ అధ్యాయం 2వ అధ్యాయము 20వ వచనంలో, నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఏ గ్రేట్ కైండ్నెస్ వి సీ. దేవుడు పేదల కొరకు, పరదేశుల కొరకు ఒక చట్టాన్ని చేశాడు. అవి మనకి ఇప్పుడు ఈరోజు సమయం అయిపోయింది కనుక దేవుని చిత్తం అయితే మనం వచ్చే క్లాస్లో చూసుకుంటాం. ఆ చట్టం ఏంటంటే, ఇజ్రాయేలీలు పరిగి వేరుకునేటప్పుడు వారు మొత్తం ఏరుకోకూడదు. ఒకళ్ళు ఏరుకునేటప్పుడు జారిపోతే వాటిని వదిలిపెట్టాలి, పడిపోయిన వాటిని వదిలిపెట్టాలి. పండ్ల తోటలు కూడా అంతే, ద్రాక్ష తోటలు కానీ ఆ యొక్క అంజూరపుర ఫలాలు కానీ ఏవైనా కూడా వాటిని అన్ని కూడా వారు హార్వెస్ట్ చేయకూడదు, కొన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే పరదేశుల కొరకు, పేదవారి కొరకు, విధవరాండ్ల కొరకు వాటిని దేవుడు సిద్ధపరిచి ఉన్నారు. అంత మాత్రం కాదు, 3 సంవత్సరాలకు ఒకసారి వారి యొక్క పంట రాబడిలో 10వ వంతు వారు తీసి వారి ఇంటి బయట పెట్టాలి. బయట పెడితే ఆ పట్టణంలో ఉన్నటువంటి పేదలు, విధవరాండ్లు, పరదేశులు, ఈవెన్ లేవీలు కూడా వచ్చి వాటిని తీసుకొని తిని తృప్తి పొందుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పేదల ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. అదే ఇజ్రాయేలుకు నేర్పించాడు. ఇప్పటికీ ఇజ్రాయేలు దాన్ని పాటిస్తారు తెలుసా? మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్సో ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద ట్రూ క్రిస్టియన్స్. మనం కూడా అబ్రహాం వంశంలోకి వచ్చిన్నాం కాబట్టి మనం కూడా దయాగుణాన్ని, దాతృత్వ స్వభావాన్ని, మరి ప్రేమను పేదల ఎడల, పరదేశుల ఎడల చూపించాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. సో ఈ గ్రంథం ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బోయాజుకు రూతుకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ యొక్క సంభాషణ అద్భుతమైనటువంటి సంభాషణ. ఈ సంభాషణలో దీనత్వం కనిపిస్తుంది, ఈ సంభాషణలో ప్రేమ కనిపిస్తుంది, దయాగుణం కనిపిస్తుంది, కరుణ కనిపిస్తుంది. సో ఈ విధముగా బోయాజు రూతు ఎడల ప్రేమ చూపించాడు. రూతు కష్టపడి శ్రమ చేసి మరి లోబడింది కనుక దేవుడు తర్వాత రూతును బహుగా ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు వలె, బోయాజు వలె, రూతు వలె కష్టపడి పనిచేసి దీనత్వం కలిగి, తగ్గింపు జీవితం కలిగి, స్థిరమైన మనసు, నిలకడగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మంచి సాక్ష్యం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన పెద్దలను గౌరవించి వారి దగ్గర సెలవు తీసుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన బోయాజు వలె దాతృత్వ గుణం కలిగి ఉండాలని, మన దయాగుణం కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుని రిక్వెస్ట్ రామచంద్ర టు ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, స్తోత్రం ప్రభా, ఈ యొక్క వాక్యానికి స్తోత్రం ప్రభా తండ్రి, దేవా తండ్రి, ఇదిగో ఉదయకాల సమయమైన ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం ప్రభా తండ్రి, దేవనాయన ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా రూతు జీవితం నుంచి మీరు నేర్చుకున్న విషయాలను బట్టి మీకు స్తోత్రం ప్రభా తండ్రి, దేవా ఇదిగోనైనా ప్రభా రూతులాగానైనా ప్రభా తండ్రి, మేము కూడా నైనా ప్రభా అన్నిల నుంచి వచ్చాం ప్రభా తండ్రి, ప్రభా తండ్రి దేవా అన్నిలైన మమ్మల్ని ప్రభా మీరు రక్షించుకున్నారు ప్రభా. నీ ఎందుకు కేవలం ప్రభా తండ్రి, నీ ఎందుకు విశ్వాసం ఉంచుతోటనే ప్రభా తండ్రి మీ యొక్క రక్షణ మాకు వెల్లడి చేసిన ప్రభా తండ్రి దేవా. మీరు ఎవరో కూడా తెలియని మమ్మల్ని ప్రభా తండ్రి మిమ్మల్ని వెల్లడిపరుచుకుని ప్రభా మీ యొక్క రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా తండ్రి. అటువంటి దీన మనస్సును ప్రభా మాకు దయచేయండి ప్రభా తండ్రి. కష్టించి పనిచేసే మనస్సును ప్రభా తండ్రి మాకు దయచేయండి అయినా ప్రభా. స్థిరమైనటువంటి నిలకడైనటువంటి హృదయాన్ని ప్రభా తండ్రి
అవును ప్రభా తండ్రి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ప్రభా తండ్రి, వాడు కోరుకొనవలసిన మార్గమును మీరే దయచేస్తారని చెప్పారు ప్రభా తండ్రి. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడని మీరు చెప్పారు ప్రభా తండ్రి. అటువంటి స్థిరమైన ప్రవర్తన మాకు దయచేయండి అయినా ప్రభా తండ్రి. మేము క్రీస్తు యొక్క సువాసన కొట్టుకుని ప్రభా అన్ని విషయంలో ప్రభా తండ్రి, మేము మా యొక్క ఫ్యామిలీ లైఫ్లోను, సోషల్ లైఫ్లోను ప్రభా తండ్రి, ప్రతి విషయంలోనూ ప్రభా తండ్రి, మేము మీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ఆయన ప్రభా తండ్రి దేవా. ఆయన ప్రభా మా డైలీ లైఫ్లో ప్రభా మేము కష్టించి పని చేసుకుంటూ ఎటువంటి నాయన ప్రభా మేము మా ఆఫీస్ లైఫ్లో ప్రభా తండ్రి ఒకరికి సమాధానంగా ఉండటం మాకు సహాయం చేయండి ఆయన ప్రభా తండ్రి. ఇతను అందరితో సమాధానంగా ఉండటం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. బోయేజ్ లాగా నాయన ప్రభా తండ్రి, దాతృత్వంగా దయా కనికరం గల జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఇదిగో నాయన ప్రభా తండ్రి, మీరు యొక్క గ్రంథం ఈ చాప్టర్ నుంచి ప్రభా మాకు తెలియజేశారు ప్రభా తండ్రి. మేము ఎటువంటి స్థితిలో ఉన్నాం ప్రభా తండ్రి, ఎక్కడి నుంచి వచ్చిన ప్రభా మీరు మాకు చూడరు ప్రభా తండ్రి దేవా. కేవలం మీ యందు విశ్వాసంతోనే ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి మీ యొక్క రక్షణ ఇచ్చారు ప్రభా తండ్రి దేవా. మా యొక్క జీవితంలో దుఃఖము ప్రభా తండ్రి, అశాంతి ప్రభా తండ్రి, విచారాన్ని తీసివేసి ప్రభా తండ్రి, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభా తండ్రి మాకు దయచేసి గొప్ప దేవుడు నాయన ప్రభా తండ్రి. సాయంత్రం ఏడుపు వచ్చినాను ప్రభా తండ్రి, ఉదయం ప్రభా మాకు సంతోషం దయచేసి దేవుడు నాయన ప్రభా. మేము పడిపోయినప్పటికీ ప్రభా తిరిగి లేవనైతే దేవుడు నాయన ప్రభా తండ్రి. మా ఆశ్రయము, మా కోట, మా దుర్గము ప్రభా తండ్రి మీరే ప్రభా తండ్రి దేవా. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం ప్రభా మీ యొక్క ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసి ప్రభా తండ్రి మా తోడుండి మమ్మల్ని ఈ రోజంతా మమ్మల్ని నడిపించమని పరిశుద్ధ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.